అందరికీ నమస్కారం. మనలో చాలామందికి దాదాపు అందరికీ సౌకర్యవంతంగా ఉండడమంటే చాలా ఇష్టం గదా. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆ సౌకర్యమే మనల్ని బలహీనపరిచే ఒక పంజరంలా మారితే? ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ ఎగరడం మరచిన కోడి సరిగ్గా ఇదే ప్రశ్నను మనందరి ముందు ఉంచుతుంది. సో కథలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నని మనసులో పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం వినబోయే కథలో ప్రతి సంఘటన, ప్రతి పాత్ర అన్నీ కూడా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడానికే ప్రయత్నిస్తుంటాయన్నమాట. సరే, ఇక మన కథ మొదలయ్యేది దామనెళ్ళూరు అనే ఒక పచ్చని, ప్రశాంతమైన గ్రామంలో. ఊహించుకోండి, అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు నీడన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకరు ఎంతో అనుభవం, జ్ఞానమున్న చంద్రయ్య తాతయ్య, మరొకరు అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలమున్న అతని మనవడు లక్కీ. అయితే చంద్రయ్య తాతయ్యకు ఒక అలవాటుండేది. ప్రతి సాయంత్రం తన కొడుక్కి ప్రేమగా ఒకటే మాట చెప్పేవాడు, నాయనా, పనినెప్పుడూ వాయిదా వెయ్యొద్దు అని. ఇది చూస్తున్న మన లక్కీకి అర్థం కాలేదు. ఒకరోజు అమాయకంగా అడిగేశాడు, తాతయ్య, రోజూ అదే మాట ఎందుకు చెప్తావని? ఆ చిన్నారి ప్రశ్నకు తాతయ్య చిరునవ్వుతో సమాధానంగా ఈ కథను చెప్పడం మొదలుపెట్టాడు. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. ఈ కథలో 2 పక్షులున్నాయి. కానీ అవి కేవలం పక్షులు కాదండోయ్. ఒకటి సౌకర్యమే జీవితం అనుకునే కోడి, మరొకటి స్వేచ్ఛ కోసమే ప్రాణం పెట్టే గద్ద. వాళ్ళిద్దరి కథే ఇది. ఇక్కడ చూడండి, ఈ 2 పక్షుల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు కోడి, దానికి కావలసింది భద్రత, సుఖం. దాని ప్రపంచం చాలా చిన్నది, సురక్షితమైనది. ఇక మరోవైపు గద్ద, దానికి స్వేచ్ఛే ప్రాణం. దానికోసం ఎంత పెద్ద సవాల్నైనా ఎదుర్కోవడానికి రెడీ. అంటే వాటి దారులు మొదట్నుంచే పూర్తిగా వేరన్నమాట. రైట్? అయితే ముందుగా మనం కోడి దారి గురించి చూద్దాం. అసలు దాని ప్రపంచం ఎలా ఉంటుంది? ఆ సౌకర్యమని మనం అంటున్నాం కదా, దాని వెనక దాగి ఉన్న అసలు నిజమేంటి? చూడండి, కోడి జీవితం చాలా సింపుల్. పొద్దున లేస్తోంది, మనుషులు వేసే గింజలు తింటోంది, సాయంత్రం కూస్తోంది, దగ్గర్లోనే ఉన్న గుట్లో పడుకుంటోంది. అంతే. దానికి పనిలేదు, చింతలేదు, కష్టమంటే ఏంటో తెలీదు, బాధ్యతనే మాటే లేదు. ప్రతిపూట ఆహారం దాని ముందే సిద్ధంగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంది కదా. కానీ ఈ సుఖం కోసం అది ఎంత పెద్ద మూల్యం చెల్లించిందో దానికి తెలీదు. దాని సహజమైన శక్తులన్నీ పోయాయి. దానికి రెక్కలున్నాయి నిజమే, కానీ ఎగరడం ఎలాగో అది పూర్తిగా మర్చిపోయింది. ఆలోచించండి, స్వేచ్ఛకు చిహ్నమైన ఆ రెక్కలే దానికి భారంగా మారాయి. ఎంత విచిత్రం కదా. సరే, ఇది కోడి కథ. ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం. కోడి జీవితానికి పూర్తి భిన్నంగా ఉండే గద్ద ప్రపంచంలోకి వెళ్దాం. మరి గద్దరోజు ఎలా గడుస్తుంది? గద్ద జీవితం అదో నిరంతర పోరాటం. సవాళ్లతో నిండి ఉంటుంది. కాని అది స్వతంత్రమైనది. బ్రతకాలంటే ప్రతిరోజూ ఆకాశంలోకి ఎగరాలి. తన ఆహారాన్ని తానే వేటాడాలి. దానికి ఆధారం దాని రెక్కల బలమే. దానికి ఆయుధం దాని పదునైన చూపే. తన జీవితం తన చేతుల్లోనే ఉంటుంది. ఇక గద్దపడే ఈ కష్టాన్ని చూసి కోడికి జాలి కలగలేదు, నవ్వొచ్చేది. అయ్యో పిచ్చిపక్షి, ఎందుకంత కష్టం నీకు? నాలాగా హాయిగా బ్రతకొచ్చు కదా అని హేళన చేసేది. దాని దృష్టిలో శ్రమలేని బ్రతుకే గొప్ప బ్రతుకు. కష్టపడటంలో ఉన్న విలువ దానికస్సలు అర్థం కాలేదనమాట. కాని గద్ద ఇచ్చిన సమాధానంలోనే ఈ కథ మొత్తం సారాంశం దాగి ఉంది. అది ఏమందంటే, సౌకర్యంతో కూడిన జీవితం జీవితం కాదు, అది బానిసత్వం. స్వేచ్ఛతో కూడిన జీవితమే అసలైన జీవితం. చూడండి, దాని దృష్టిలో ప్రాణం కన్నా స్వేచ్ఛకే ఎక్కువ విలువ. సరే, 2 పక్షులు 2 దారులు ఎంచుకున్నాయి. ఇప్పుడు కథ చివరి అంకానికి వచ్చేసింది. మరి వారు ఎంచుకున్న ఈ దారులు వాళ్ళని చివరికి ఎక్కడికి తీసుకెళ్లాయి చూద్దాం. రోజులు గడిచాయి. కోడి జీవితం ఇంకా ఇంకా సుఖమయంగా మారింది. కాని ఆ సుఖం దాని శరీరాన్ని నాశనం చేసింది. కదలకుండా ఒకేచోట తిని కూర్చోవడంతో దాని శరీరం బరువెక్కింది. కాళ్ళు బలహీనపడ్డాయి. ఇక ఎగరడమనే విషయమైతే పూర్తిగా మర్చిపోయింది. దాని సౌకర్యమే దానికి తెలియకుండా దానికి శాపంగా మారింది. ఇక ఆ చివరి రోజు రానే వచ్చింది. ఊరంతా పండగ వాతావరణం. విందుకోసం దాని యజమాని బలంగా బలిష్టంగా ఉన్న కోడికోసం వెతుకుతూ సరిగ్గా దాని దగ్గరికే వచ్చాడు. అంతే, ప్రమాదం దాని గుమ్మం ముందే నిలబడింది. ఇది అసలైన పరీక్షా సమయం. ప్రమాదాన్ని పసిగట్టిన కోడి
తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కాని అది తప్పించుకోగలిగిందా? ఇన్నాళ్ళు అది ఎంతో గొప్పదనుకున్న ఆ సుఖమైన జీవితం ఇప్పుడు దాన్ని రక్షించగలదా? విచారకరమైన విషయం ఏంటంటే అది తప్పించుకోలేకపోయింది. ఏ సౌకర్యాన్నైతే అది ఒక వరంలా భావించిందో చివరికి అదే దాని ప్రాణం తీసింది. అది హాయిగా జీవించిన ఆ గూడే దానికి పంజరంగా మారిపోయింది. దాని జీవితం ముగిసింది. కోడికథ అలా విషాదంగా ముగిసిపోగా అదే సమయంలో ఎక్కడో ఆ ఎత్తైన కొండలపైన విశాలమైన ఆకాశంలో గద్ద స్వేచ్ఛగా గర్వంగా ఎగురుతోంది. చూడండి ఎంత తేడా! ఒకరిది బంధనంతో కూడిన మరణం, మరొకరిది స్వేచ్ఛతో కూడిన జీవితం. ఇది కథ. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మరి తాతయ్య తన మనవడికి ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? అసలు సందేశమేంటి? కథ చెప్పడం ముగించి తాతయ్య చెప్పిన చివరి మాట ఇదే. ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం కథకు ప్రాణముంది. ఏంటంటే, సౌకర్యం నిన్ను బ్రతికేలా మాత్రమే చేస్తుంది, కాని కష్టం నిన్ను జీవించేలా చేస్తుంది. చూశారా? బ్రతకడానికి, జీవించడానికి మధ్య ఎంత తేడా ఉందో. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలో మనం ఏ దారినెంచుకోవాలి? సుఖాన్ని, సౌకర్యాన్నిచ్చే మార్గాన్నా, లేక కష్టమైలా సరే మనల్ని మనం నిర్మించుకునే మార్గాన్నా? ఈ ఆలోచనతో ఈ కథ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.